ఇది భగవాన్ శ్రీకృష్ణుల వారి జన్మజాతక చక్రం. ఇది నా దగ్గర చదువుకున్నటువంటి ఒక స్టూడెంటు లండన్లో నుండి అక్కడ ఒక లైబ్రరీలో తనకు దొరికిందని, శాస్త్రవేత్తలు కొద్దిమంది శ్రీకృష్ణుడి జన్మ వివరాలని లండన్ పత్రికలో ప్రచురించారని, దానికి సంబంధించిన వివరాలు నాకు పంపించి ఇది మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూసుకోండి అని చెప్పడంతో నేను దాన్ని ఆధారంగా చేసుకొని ఈ బర్త్ చార్ట్ వేయడం జరిగింది. ఈ బర్త్ చార్ట్ కేవలంగా ఒక జగన్నాథ హోరా సాఫ్ట్వేర్లో మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. మిగిలిన సాఫ్ట్వేర్స్లో రాకపోవచ్చు, ఎందుకంటే ఇది బీసీ ఇది కాబట్టి. ఓకే, మొట్టమొదట గ్రహస్థితిని చూద్దాం. వారు పుట్టింది క్రీస్తు పూర్వం 3227 సంవత్సరం జూన్ 24 మధురలో పుట్టారు. రాత్రి 12:19 తెలియజేస్తుంది. గ్రహస్థితి లగ్నమైనటువంటి వృషభంలో చంద్రుడు, 3వ స్థానంలో శుక్రుడు, కుజరాహువులు, 4వ స్థానంలో రవి, 5వ గురు బుధ, 7వ స్థానంలో శని, 9వ స్థానంలో కేతువు ఉన్నారు. ఇది వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి. ఏ భావాలకి ఎవరెవరు కారకులు అవుతారు అనేది ఇప్పుడు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. లగ్న భావానికి వచ్చేసరికి శుక్రుడు, రవి, చంద్రుడు, కేతువు, రాహువు కూడా లగ్న భావానికి కారకుడు అవుతాడు. ద్వితీయ భావానికి బుధ శనులు కారకుడు అవుతారు, కేతువు కూడా కారకుడు అవుతాడు. తృతీయ భావానికి చంద్రుడు, చంద్రకేతువులు, అలాగే కుజ, శుక్ర, రాహు, రవి కారకులు అవుతారు. చతుర్థ భావానికి వచ్చేసరికి రవి, బుధ గురులు, అదేవిధంగా కేతువు కారకులు అవుతారు. పంచమ భావానికి బుధ శనులు, గురుడు, శని, కేతువు కారకులు అవుతారు. 6వ భావానికి శుక్రుడు, రవి, రాహుకేతువులు కారకులు అవుతారు. 7వ భావానికి కుజుడు, శని, శుక్రుడు, రాహుకేతువులు కారకులు అవుతారు. అష్టమ భావానికి గురుకేతువులే కారకులు అవుతారు. 9వ భావానికి వచ్చేసరికి శని, కుజ, శుక్ర, రాహుకేతువులు కారకులు అవుతారు. దశమానికి శని, కుజ, శుక్ర, రాహుకేతువులు. లాభభావానికి గురుడు ఒక్కడే కారకుడు అవుతాడు. అలాగే వ్యయభావానికి కుజుడు ఒక్కడే కారకుడు అవుతాడు, రాహుకేతువులు కారకులు అవుతారు. ఇవి ఎలా తీసుకుంటామంటే భావాధిపతి, వాళ్ళ నక్షత్రంలో ఉండే గ్రహాలు, ఆ భావంలో స్థితి పొంది ఉన్నటువంటి గ్రహం, వాళ్ళ నక్షత్రాల్లో ఉండేటువంటి గ్రహాలు, వీళ్ళని తీసుకొని మనం ఈ భావకారకత్వాన్ని రూపొందించడం జరిగింది. మరి మొదటగా మనం చెప్పుకున్నటువంటిది టాపిక్స్లో కృష్ణుడు నీరు ఉన్నటువంటి ప్రాంతంలో పుట్టాడు. ఒక జన్మ జాతకాన్ని మనం చూసినప్పుడు, లేదా ఒకరి ప్రశ్నాజాతక చక్రాన్ని మనం చూసినప్పుడు 4వ భావం ఇంటిని తెలియజేస్తుంది. కాబట్టి ఆ 4వ భావానికి జలతత్వరాశితో గనక సంబంధం ఏర్పడితే ఆ జాతకుడు తను పుట్టిన చోట నీరు సమృద్ధిగా ఉంటుంది అని మనం చెప్పచ్చు. ఇక్కడ 4వ భావం వచ్చేసరికి సింహమైంది, ఎందుకంటే లగ్నం వృషభం కాబట్టి 4వ భావం సింహమైంది. ఈ సింహమేమి జలతత్వ రాశి కాదు. అయితే సింహంలో ఉన్నటువంటి రవి చూడండి, పూర్వ ఫల్గుని పుబ్బా నక్షత్రంలో ఉన్నాడు. ఈ శుక్రుడు వెళ్ళి
జలతత్వ రాశిలో ఉన్నాడు. అంటే 4వ భావానికి రవి సంబంధంతో పాటు శుక్ర సంబంధం కూడా వచ్చింది కాబట్టి, ఈ శుక్రుడు జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి జాతకుడు పుట్టినటువంటి చోట నీరు సమృద్ధిగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇతను పుట్టింది నీరు సమృద్ధిగా ఉన్నటువంటి మధుర ప్రాంతంలో ఆయన జన్మించారని చెప్పేసి మనందరికీ తెలిసిందే. నెక్స్ట్, తల్లిదండ్రులకి కారాగార వాసం. ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే జైలు యోగం ఉంది అనేది తెలుసుకోవాలంటే 3, 8, 12 శని, కుజ, రాహు, రవి వీళ్ళకి సంబంధం ఉండాలి అనేది నక్షత్ర జ్యోతిష్యంలో ఉన్నటువంటి సూత్రం. ఇతనికి కారాగార యోగం లేదు. ఇతని గురించి పక్కన పెడదాం. ఇతని తల్లిని తీసుకుందాం. తల్లిని తీసుకున్నప్పుడు ఇతని జన్మ లగ్నము వృషభం అయితే తల్లి లగ్నం వచ్చేసరికి సింహ లగ్నం అయింది. ఈ సింహ లగ్నానికి అధిపతి రవి. లగ్నంలో రవి ఉన్నాడు. రవి ప్రభుత్వ గ్రహానికి కారకుడు. ప్రభుత్వ గ్రహం రవి. ఈ రవి శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు 12లో ఉన్నాడు. ఇందాక నేను చెప్పాను 3, 8, 12 కుజ, శని, రాహు, రవి ఇవి జైలు యోగాన్ని కలిగిస్తాయని చెప్పాను. తల్లి జాతక చక్రంలో అంటే 4వ భావానికి వ్యయభావం చూడండి. 12 బంధనం కదా. 3 అనేది ఇంటి నుంచి బయటకు వెళ్ళడం. 8 శిక్ష, అవమానం. 12 బంధన యోగం. 12లోనే కుజరాహువులు ఇద్దరు ఉన్నారు. ఈ కుజును చూడండి ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? పుష్యమి నక్షత్రం, శని నక్షత్రంలో ఉన్నాడు. శని ఆల్రెడీ పనిష్మెంట్ చెప్పుకున్నాం. రవి ప్రభుత్వకారక గ్రహం. కుజుడు వచ్చేసరికి న్యాచురల్ జోడియాక్లో 8వ భావాన్ని తెలియజేస్తాడు కాబట్టి అవమానము ప్లస్ కుజుడు సైన్యాన్ని తెలియజేస్తాడు. శని శిక్షణ తెలియజేస్తాడు. రాహువు బంధయోగాన్ని తెలియజేస్తాడు. కాబట్టి కుజరాహువులు ఇద్దరూ కూడా 12లోనే ఉన్నారు. లగ్నంలో రవి ఉన్నాడు. ఈ రవి మళ్ళీ శుక్ర నక్షత్రంలో ఉంటే శుక్రుడు 12లోనే ఉన్నాడు. మనం గమనిస్తే ఆమె జన్మ లగ్నము సింహం అయితే సింహానికి 3వ భావాధిపతి శుక్రుడు అయ్యాడు. 3కు 12 సంబంధం వచ్చింది. 3, 8, 12 కదా మనం చెప్పుకున్నాం. 3వ భావానికి 12వ భావ సంబంధం వచ్చింది. అలాగే కుజి సంబంధం వచ్చింది. ఇంకా చెప్పాలంటే అష్టమ భావ సంబంధం. ఇంకా అష్టమ భావాన్ని బలంగా ఇండికేట్ చేసేటువంటి గ్రహం ఏమిటి అంటే గురుడు. ఈ గురుడు అష్టమ భావాన్ని చాలా బలంగా వీక్షిస్తున్నాడు. అందున చూడండి ఈ గురుడు ఉత్తర ఫల్గుని రవి నక్షత్రంలో ఉన్నాడు. అంటే 8వ భావాన్ని గురు సంబంధం కలిగి. శని లగ్నాది చతుర్థంలో ఉన్నాడు. లగ్న భావం నుంచి చతుర్థ భావంలో గనక శని ఉంటే జాతకుడు అంటే చతుర్థ భావాన్ని గనక శని ఇండికేట్ చేస్తే జాతకుడు తాను పుట్టిన ప్రాంతం నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది అని చెబుతుంది నక్షత్ర శాస్త్రం. కాబట్టి ఈమె తను పుట్టిన ప్రాంతానికి దూరంగా అంటే జైల్లో జీవితాన్ని గడిపింది. కుజ సంబంధము, రాహు సంబంధము, శని సంబంధము ప్లస్ 8వ భావ సంబంధం ఈమె జాతకంలో మనకు అక్కడ కనపడుతుంది. ఇప్పుడు ఈ 3, 8, 12 ప్లస్ శని, రాహు, కుజ, రవి సంబంధము ఈ చార్ట్లో నేను మీకు చూపించాను. ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే అడగండి. కనీసం మెసేజ్ ఇచ్చినా పర్వాలేదు, నేను ఆన్సర్ ఇస్తాను మీకు. చాట్ బాక్స్లో మెసేజ్ ఇవ్వండి, మీకు ఆన్సర్ ఇస్తారు. నెక్స్ట్, తండ్రి
జాతకుడు తండ్రి స్థానాన్ని మనం నవమం నుంచి చూస్తాం. ఈ నవమం తండ్రి స్థానమైనప్పుడు ఈ నవమాంలో కేతుగ్రహం ఉంది. పేరెంట్స్ గురించి కదా సార్ అని అడిగారు స్రవంతి మేడం. అవును మేడం, పేరెంట్స్ గురించే మనం ఇప్పుడు చెప్తున్నాం. పేరెంట్స్ కి కారాగార యోగం గురించి చెప్తున్నాం. నవమంలో కేతుగ్రహం ఉంది అంటే జాతకుడి తండ్రికి లగ్నంలో కేతుగ్రహం ఉంది. ఈ కేతువు మీద శని దృష్టి ఉంది. అంటే లగ్నభావానికి శని సంబంధం అనేది ఒకటి కలిగింది. ఇంకా చూస్తే ఈ 12వ లగ్నానికి, తండ్రి లగ్నానికి 12వ భావం వచ్చేసరికి గురుడు అయ్యాడు. ఈ గురుడు ఈ లగ్నం నుంచి, తండ్రి లగ్నం నుంచి అష్టమ భావానికి అధిపతి అయినటువంటి రవి నక్షత్రంలో ఉన్నాడు. ఇది తండ్రి లగ్నం. లగ్నానికి శని వీక్షణ ఉంది. 12 బంధన యోగం, కారాగారం. ఈ భావానికి అధిపతి గురుడయ్యాడు. గురుడు చూడండి ఉత్తర ఫల్గుని రవి నక్షత్రంలో ఉన్నాడు. రవి మళ్ళీ 8లో ఉన్నాడు ఈ లగ్నం నుంచి. అంటే 8, 12 కనెక్ట్ అవుతుంది. ఈ లగ్నానికి 3వ భావానికి అధిపతి కూడా గురుడే. ఈ లగ్నం పైన కుజ దృష్టి ఉంది, రాహు దృష్టి ఉంది. అంటే రాహుకి బేసికల్ గా దృష్టి లేదు. ఈ రాహువు కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి దీనికి కనెక్టివిటీ ఏర్పడుతుంది. తండ్రి జాతకంలో కూడా 3-8-12 శని, కుజ, రాహు, రవి సంబంధం అనేవి ఏర్పడ్డాయి. కాబట్టి తండ్రి కూడా బంధన యోగంలోనే ఉన్నాడు ఈ జాతకుడు పుట్టినప్పుడు అని మనకి అర్థమవుతోంది. మీరు ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్ గా చాట్ బాక్స్ లో మెసేజ్ ఇవ్వండి, ఐ కెన్ క్లియర్. నెక్స్ట్ ఈ జాతకుడు గురించి చూద్దాం. ఈయన సవ్యసాచి. 2 చేతులతోనూ రాయగలడు, 2 చేతులతోనూ బాణాలు వేయగలడు. సాధారణంగా మనం కుడి చేతికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఎడమ చేతికి అంత ప్రాధాన్యత ఇవ్వలేం. కొద్దిమంది ఎడమ చేత్తో రాయగలరు, వాళ్ళు కుడి చేత్తో రాయలేరు. 2 చేతుల్ని కూడా సమానంగా వాడగలిగినటువంటి వాళ్ళు చాలా అరుదుగానే ఉంటారు. చాలా మందికి క్రికెట్లో కూడా మనం చూస్తాం, చాలా మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటారు. వాళ్ళు రైట్ హ్యాండ్ వాడాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. కానీ ఈయన జాతకంలో అలా కాదు. కృష్ణుడి జాతకంలో ఆయన కుడి చేతిని ఎడమ చేతిని రెండింటినీ కూడా సరి సమానంగా, కుడి చేతిని ఎడమ చేతిని రెండింటినీ సరి సమానంగా ఆయన వాడగలరు. ఓకే. శంకరాచార్య గారు బంధన సూత్రం ఒకసారి చెప్పమన్నారు. ఓకేనండి. 3, 8, 12 కుజ, శని, రాహు, రవి సంబంధం. మధుసూదన శర్మ గారు రాహు కుజ పుష్యమి నక్షత్రంలో ఉన్నారు. ఆ మాట వాస్తవమే. కానీ ఇక్కడ చూడండి, రాహు కుజులు ఇద్దరు పుష్యమి నక్షత్రం ఉన్నాడు. ఆ పుష్యమికి శని అధిపతి అవుతాడు. లగ్నానికి వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు. నెక్స్ట్ కుడి చేతిని ఎడమ చేతిని ఒక జాతకుడు సవ్యంగా ఈక్వల్ గా వాడగలగాలి అంటే 3వ భావం కుడి చేతిని, 10వ భావం ఎడమ చేతిని సూచిస్తాయి. బుధుడు దిస్వభావ రాశిని సూచిస్తాడు. అంటే 3, 10 బుధ ఈ సంబంధం గనక పరస్పరం ఏర్పడితే జాతకుడు కుడి చేతిని ఎడమ చేతిని రెండింటిని సరి సమానంగా వాడగలుగుతాడు. ఈయన యుద్ధం చేస్తే 2 చేతులతోనూ బాణాలు వేయగలరట, రాస్తే 2 చేతులతోనూ రాయగలరు. ఏ పనికైనా సరే కుడి చేయి ఎంత వాడతారో ఎడమ చేయి కూడా అంతగా వాడగలరు. ఈ జన్మకొండలను బట్టి అది అర్థమవుతోంది. 3వ భావాన్ని చూద్దాం. 3వ భావానికి అధిపతి ఇక్కడ ఈ కుండల్లో 3వ భావానికి అధిపతి
ఎవరయ్యారు? చంద్రుడయ్యాడు. ఆయన తన సొంత నక్షత్రంలో ఉన్నాడు. 10వ భావానికి అధిపతి ఎవరయ్యారు? శని అయ్యాడు. శని దృష్టి చంద్రుడి మీద ఉంది, చూశారు కదా. శని దృష్టి చంద్రుడి మీద ఉంది. అంటే 3వ భావానికి 10వ భావానికి పరస్పరం సంబంధం అనేది కలిగింది. ఇంకోటి గమనించండి, మీకు చెప్పాను నేను, బుధుడు డ్యూయల్టీని ఇండికేట్ చేస్తాడని చెప్పాను. శని చూడండి, 10వ భావానికి అధిపతి అయిన శని సరిగ్గా జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాడు. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడయ్యాడు. సో 3 కుడి చెయ్యి, 10 ఎడమ చెయ్యి ప్లస్ బుధుడు 2 చేతుల్ని ఇండికేట్ చేస్తున్నారు. ఎవరి జాతకంలోనైతే, ఫార్ములా రాసుకోండి, ఎవరి జాతకంలోనైతే 3వ భావానికి 10వ భావ సంబంధము ప్లస్ బుధ సంబంధము కలుగుతాయో ఆ జాతకుడు ఏ పనికైనా సరే 2 చేతుల్ని సరిసమానంగా వాడగలడు. అది ఆ జన్మకొండల్లో ఉన్నటువంటి విశేషం. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, 3వ భావానికి అధిపతి చంద్రుడు, 10వ భావానికి అధిపతి వచ్చేసరికి శని. ఈ శని చంద్రుడి మీద దృష్టి పెట్టాడు. దీనికి బుధ సంబంధం కూడా రావాలని చెప్పాం, ఎందుకంటే బుధుడు డ్యూయల్టీని ఇండికేట్ చేస్తాడు కాబట్టి. శని బుధ నక్షత్రంలోనే ఉన్నాడు కాబట్టి ఈ జాతకుడు డ్యూయల్టీ, 2 హ్యాండ్స్ ని కూడా ఒకేసారి ఏ పనికైనా సరే వాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అందరూ అలా వాడలేరు, ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక ఈయన ఫ్లూట్ చాలా అద్భుతంగా వాయిస్తారు. సంగీతాన్ని అవపాసన పట్టినటువంటి జగద్గురువు. అది ఎలాగో చూద్దాం. 2వ భావం నోటిని తెలియజేస్తుంది. 3, 10 ఇందాక చెప్పుకున్నాం. 3 కుడి చెయ్యి, 10 ఎడమ చెయ్యి అని చెప్పుకున్నాం. బుధుడు డ్యూయల్టీ అని చెప్పుకున్నాం. 2కి 3కి అలాగే 10కి సంబంధం ఏర్పడాలి. ఇక్కడ 2వ భావానికి అధిపతి బుధుడే, డ్యూయల్టీని ఇండికేట్ చేసేటువంటి బుధుడు. ఇతను డ్యూయల్టీని ఇండికేట్ చేసేటువంటి బుధుడు. 2 ప్లస్ శని 10వ భావాన్ని ఇండికేట్ చేస్తున్నాడు. 3, 10 3, 10 కలిశాయి. అదేవిధంగా 2వ భావానికి అధిపతి అయినటువంటి బుధుడితో కూడా సంబంధం కలిసింది. ఇంకా సంగీతం అనేది కనుక మనిషి జీవితంలో ఒకటి ఉండాలి అంటే ఆ జాతకుడు వాయుతత్వ రాశితోటి సంబంధాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి చెబుతుంది. 5వ భావం సృజనాత్మకతను సూచిస్తుంది. 2వ భావాన్ని సూచించేటువంటి బుధుడు 5వ భావంలో ఉన్నాడు. గమనించండి, 2 నోరని చెప్పుకున్నాం కదా, 5 సృజనాత్మకత అని చెప్పుకున్నాం కదా. ఈ 2వ భావాన్ని సూచించే బుధుడు 5వ భావంలో ఉన్నాడు. అయితే 2వ భావం ఇక్కడ ఏమైంది? మిథున, తుల, కుంభాలు 3 కూడా వాయుతత్వ రాశులు అవుతాయి. ఈ మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు లగ్నాత్ పంచమ భావంలో, అంటే క్రియేటివిటీ, సృజనాత్మకతను కలిగించేటువంటి పంచమ భావంలో విద్యకి కారకుడైనటువంటి గురుడితోటి కలిసి ఉన్నాడు. బుధుడు కూడా స్వయంగా విద్యాకారకుడే, కానీ ఆయన గురుడితో కలిసి ఉన్నాడు. ఈ బుధుడు ఉత్తర ఫల్గుని రవి నక్షత్రంలో ఉన్నాడు. 5కి 4 సంబంధం కలగడం వల్ల ఇతని జీవితంలో కొంత నష్టపోయినారని కూడా మనం చెప్పుకోవచ్చు. అది వేరే విషయం, ప్రస్తావన వస్తే మళ్ళా చెప్పుకుందాం. కర్రకి కారకుడైన వాడు కుజుడు. ఈ కుజుడు 3లో ఉన్నాడు, 10వ భావాన్ని సూచిస్తున్నాడు. ఫ్లూట్ చేసేది కర్రతోనే కదా, వెదురు. చూడండి, ఆ కుజుడు 3లో ఉన్నాడు, 10వ భావం మీద దృష్టి పెట్టాడు. ఆ కుజుడు కూడా 10వ భావానికి అధిపతి అయినటువంటి శని నక్షత్రంలోనే ఉన్నాడు. 2 సంబంధం వచ్చింది, 3 సంబంధం వచ్చింది, 10 సంబంధం వచ్చింది, అలాగే 5 సంబంధం వచ్చింది.
ఇవన్నీ రావటం వల్ల కుజుడు ప్రధానమైనటువంటి పాత్ర ఇక్కడ పోషిస్తున్నాడు. అంటే వేణు గానాన్ని చూపిస్తున్నాడు. అట్లా ఈ భావాల సంబంధం వల్ల ఈ జాతకుడు సంగీతాన్ని ఎంచుకున్నాడు. సంగీతం ఇతని జీవితంలో ఒక ప్రధానమైనటువంటి భాగంగా మారింది. నెక్స్ట్, అనితర సాధ్యమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి జాతకుడికి. శేషాద్రి గారు, మీరేమైనా అడగాలంటే అడగండి సార్. నేను క్లాస్ చెప్పుకుంటున్నాను, మైక్ మ్యూట్ తీసేసి అడగండి, లేదంటే మెసేజ్ ఇవ్వండి, నో ప్రాబ్లం. కుజునికి 2 సంబంధం ఎలా వచ్చింది? అదే కదా మీరు అడిగింది. బేసికల్గా కుజుడికి 2 సంబంధం అనేది ఇక్కడ రాదు సార్. 2వ భావానికి సంబంధం ఎవరెవరికి వచ్చింది అంటే బుధ శనులకే వస్తుంది. అయితే కుజుడు రాహువుతోటి కలిసున్నాడు, శుక్రుడితో కలిసున్నాడు. ఈ కుజుడు సంగీతానికి కారకుడైనటువంటి శుక్రుడితో కలిసున్నాడు. రాహువు కూడా వీళ్ళందరితోనూ కంజాయిండ్ అవ్వడం వల్ల ఇక్కడ మనిషిలో ఉన్నటువంటి ఒక పట్టుదలను అది తెలియచేస్తుంది. ఇంకా ఆ 2వ భావాన్ని ఇండికేట్ చేసేటువంటిది బుధుడే, ఆ తర్వాత శని, వీళ్ళిద్దరు ఇండికేట్ చేస్తారు. 2, 5 సంబంధం ఏర్పడింది. అట్లాగే 3, 10 సంబంధం ఏర్పడింది. వాయుతత్వ రాశి 2 అయింది, అది 5 కనెక్ట్ అయింది. 5 మనిషిలో ఉన్నటువంటి తీవ్రమైన కోరికని, ఇష్టాన్ని తెలియజేస్తుంది కాబట్టి అది సంగీతం వైపుకి దారితీసింది. క్లియరా సార్? సార్ శేషాద్రి సార్, క్లియర్? రామాంజీ రెడ్డి గారు మెసేజ్ చేయండి సార్. నెక్స్ట్, వీరి జాతకంలో అపరిమితమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వచ్చాయి అని చెప్పేసి చెప్పుకున్నాం. ఎలా వస్తాయి అంటే 10వ భావానికి రవి, కుజ, శుక్ర, గురు సంబంధం కనుక ఏర్పడితే అపారమైన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. బేసికల్గా 10వ భావానికి శని కారకుడయ్యాడు. 10వ భావాన్ని రవి చూస్తున్నాడు. 10వ భావాన్ని చూస్తూ ఉన్నటువంటి గ్రహము రవి. అలాగే 10వ భావాన్ని కుజుడు కూడా చూస్తున్నాడు. ఈ కుజుడితోటి రాహువు, శుక్రుడు కూడా కలిసి ఉన్నారు. ఎక్కడైతే కుజుడు రాహువుతో కలిసి ఉన్నాడో ఆ రాహువు వల్ల శుక్రుడు కూడా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాడు. అంటే 10వ భావానికి రవి సంబంధం కలిగింది, శుక్ర సంబంధం కలిగింది, ప్లస్ రాహు సంబంధం కూడా కొంతవరకు కలిగింది. మరి గురు సంబంధం ఎలాగొచ్చింది అనేది చూద్దాం. ఈ గురువు తన పంచమ దృష్టి చేత కేతువు పైన దృష్టి సారించాడు. కేతువు మకర కుంభాలు రెండింటికి కారకత్వం తీసుకుంటాడు. నేరుగా గురు దృష్టి అక్కడ లేదు. కాకపోతే 10వ భావ నక్షత్రాధిపతిని చూడండి, గురుడయ్యాడు. ఇక్కడ 10వ భావానికి నక్షత్రాధిపతి గురుడయ్యాడు. సో 10వ భావానికి రవి దృష్టి సోకింది, కుజ దృష్టి సోకింది, శుక్ర దృష్టి వచ్చింది, ప్లస్ కేతువుని గురుడు చూడటం వల్ల కేతువు మకర కుంభాలు రెండింటిని ఇండికేట్ చేయడం వల్ల 10వ భావానికి రవి సంబంధము, గురు సంబంధము, శుక్ర సంబంధము, కుజ సంబంధము వచ్చి ఈ జాతకుడు అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టలను పొందాడు. ఇంకొకటి కూడా ఏంటంటే, సాధారణంగా
ఎవరి జాతకంలోనైనా సరే భావాలతో సంబంధం లేకుండా శుక్రుడు, రవి, గురుడు వీళ్ళు ముగ్గురు పక్క రాసుల్లో కనుక స్థిరపడి ఉంటే, అది ముందు రవి ఉండి తర్వాత శుక్రుడి చివరి గురుడు ఉండొచ్చు, ముందు గురుడు ఉండి తర్వాత శుక్రుడు ఉండొచ్చు, చివరికి రవి ఉండొచ్చు. ఎలాగైనా సరే రవి, గురు, శుక్రులు ముగ్గురు పక్క రాసుల్లో ఉండి వాళ్లలో ఎవరైనా ఒకళ్ళు 10వ భావానికి కనుక కనెక్ట్ అయితే ఆ జాతకుడికి అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. నేను చాలా మంది చార్ట్స్ లో కూడా దాన్ని చూశాను. ఇది ఆయనకున్నటువంటి కీర్తి ప్రతిష్టలకు కారణం. నెక్స్ట్, ధైర్య సాహసాలు. 3వ భావానికి కనుక కుజ సంబంధం సోకింది అంటే ఆ మనిషికి ఉన్నటువంటి ధైర్యం, గోపికృష్ణ గారు వన్స్ అగైన్ అన్నారు, ఏ టాపిక్ గురించి చెప్పాలి సార్? 3వ భావానికి గనక కుజ సంబంధం సోకితే ఆ మనిషి అపారమైనటువంటి ధైర్యవంతుడు అవుతాడు. ఆ ధైర్యానికి అద్దువాపు ఉండదు, దాన్ని ఎవ్వరూ కూడా తోసివేయలేరు. ఒక రకంగా చెప్పాలంటే ఆ ధైర్యంలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. తను పట్టినటువంటి కుందేలికి 3 కాళ్ళను వాదించేటువంటి వ్యక్తులు కూడా వాళ్లే అవుతారు. సూర్య, గురు, శుక్ర ఇన్ 10th హౌస్. ఓకే, రవి 10వ భావాన్ని చూస్తున్నాడండి గోపికృష్ణ గారు. కుజుడు కూడా తన 8వ దృష్టి చేత 10వ భావాన్ని చూస్తున్నాడు, కుంభాన్ని. గురుడు 5వ దృష్టి చేత కేతువును చూస్తున్నాడు 9లో. ఈ కేతువు కుంభానికి కూడా కనెక్ట్ అవుతాడు. మకర, కుంభాలు రెండింటికి కేతువు కారకుడు అవుతాడు. మరి శుక్ర సంబంధం ఎలా కలిగింది అంటే కుజుడు శుక్రుడితో కలుస్తున్నాడు, ఈ శుక్రుడు కేతువును చూస్తున్నాడు, ఈ కేతువు కుంభానికి కూడా కనెక్ట్ అవుతాడు. సింపుల్ గా అర్థమవుతుంది చూడండి. రవి దృష్టి 10కి ఉంది, కుజ దృష్టి, శుక్ర దృష్టి 9కి ఉన్న కేతువు మీద ఉంటే ఈ కేతువు 10కి ఇండికేట్ అవుతున్నాడు. గురు దృష్టి కేతువు మీద ఉంది, ఈ కేతువు మళ్ళా 10 కనెక్ట్ అవుతున్నాడు. సో రవి, కుజ, శుక్ర దృష్టి లైక్ దట్ గురువు కూడా 10కి కనెక్ట్ కావడం వల్ల ఇతనికి అపారమైన కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. నెక్స్ట్, ధైర్య సాహసాల గురించి మాట్లాడదాం. ధైర్యం 3వ భావానికి కుజ సంబంధం సోకితే, కుజుడు సైన్యాధిపతి కదా, 3 ధైర్య భావం. ఈ సంబంధం గనక సోకితే అతని ధైర్యాన్ని ఎవరూ ఆపలేరు. మనం ఎవరి జాతకంలో అయినా సరే చూడొచ్చు, తెగించి ముందుకెళ్ళిపోతారు. సముద్రాన్నైనా సరే దున్నేస్తామని చెప్పేయగలరు వాళ్ళు, అంతటి గొప్పవాళ్ళు వాళ్ళు. ఆ స్థానం 3వ స్థానంలో కుజుడు బలంగా స్థితి పొంది ఉన్నాడు చూడండి. అఫ్ కోర్స్ వేదిక నుంచి చూస్తే కుజుడు అక్కడ నీచపడ్డాడని చెప్పి చెప్తారు. బట్ ఈ సిస్టంలో నీచ, ఉచ్చ అనేవి లేవు. కాబట్టి కుజుడు అక్కడ ఉన్నాడు. ఈ కుజుడు అక్కడుండి 10వ భావం మీద కూడా దృష్టి పెట్టాడు. 10 కర్మస్థానం, రాజ్యస్థానం అని చెప్పి చెప్పుకుంటాం. కాబట్టి ఈ జాతకుడు రాజ్యం కోసం, దాన్ని గెలవటం కోసం ఎంత దూరమైనా సరే వెళతాడని అర్థమవుతుంది. అయితే 3లో కుజుడితో పాటు రాహువు, శుక్రుడు కూడా కలిసి ఉండడం వల్ల, ఈ రాహువు శని నక్షత్రంలో ఉండడం వల్ల, అలాగే శుక్రుడు శని నక్షత్రంలో ఉండడం వల్ల, శని 7వ భావంలో ఉండడం వల్ల ఈ జాతకుడు రాజ్యం కోసం మాత్రమే కాదు, స్త్రీల కోసమైనా సరే, 7వ శని భార్య కోసమైనా సరే యుద్ధం చేస్తాడు. ఎందుకంటే 7 యుద్ధం కాబట్టి. యుద్ధానికి కారకుడు కుజుడు, ఆ కుజుడు కూడా శని నక్షత్రంలోనే ఉన్నాడు. కాబట్టి స్త్రీ కోసమైనా సరే యుద్ధం చేయగలడు. తను ఎంచుకున్నటువంటి మనిషిని గెలవడానికి తను యుద్ధం చేయగలడు అని అక్కడ అర్థమవుతోంది. బహుశా రుక్మిణి విషయంలో అలా జరిగి ఉండొచ్చేమో. నెక్స్ట్, ధర్మం కోసం పోరాటం. రాజకీయాన్ని తెలియజేసేటువంటి భావం 5,
దీనికి కారకమైనటువంటి గ్రహం రవి. 5వ భావానికి గనక రవి సంబంధం సోకితే ఆ జాతకుడికి రాజకీయాల పట్ల అపారమైన ఆసక్తి ఉంటుంది. 10 ధర్మస్థానం అవుతుంది, అంటే కర్మస్థానం. దీని అధిపతి వచ్చేసరికి శని అయ్యాడు. ఈ శని యుద్ధక్షేత్రమైనటువంటి 7లో ఉన్నాడు. 5వ భావంలో అంటే బుద్ధి స్థానంలో గురుడు స్థితి పొంది ఉన్నాడు, బుధుడు కూడా స్థితి పొంది ఉన్నాడు. ఈ 5లో బుధుడు ఉండి ఆ బుధుడు రవి నక్షత్రంలో ఉండడం వల్ల బుధుడు బుద్ధిని డ్యూయల్టీగా చూపిస్తాడు, 2 పక్షాల వైపు ఉన్నట్టుగానే చూపిస్తాడు. అయితే 5లో ఉన్నటువంటి గురుడు 11వ భావానికి కూడా కారకుడయ్యాడు. కాబట్టి 10, 11 గురుడు ఇస్తున్నందువల్ల ఈ జాతకుడు యుద్ధంలో గెలిచి తీరతాడు అనేది అర్థమవుతోంది. మరొకసారి చూడండి. ధర్మం కోసం పోరాటం చేశాడు. 5వ భావానికి అధిపతి వచ్చేసరికి బుధుడు, ఈయన 5లో ఉన్నాడు. 5కి రవి సంబంధం కలిగితే జాతకుడు రాజకీయాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటాడు అని అర్థమవుతుంది. ఈ 5లో ఉన్నటువంటి గురు బుధులిద్దరూ రవి నక్షత్రంలోనే ఉన్నారు. మరి ఇంకా 7లో 7 యుద్ధక్షేత్రం, దాంట్లో శని ఉన్నాడు. గురుడు రాజకీయంగా రవిని ఇండికేట్ చేస్తూ 11వ భావాన్ని చూస్తున్నాడు, 10వ భావాన్ని ఇండికేట్ చేస్తున్నాడు. 10, 11 భావాలకు గురు సంబంధం రావటం గురుడు లార్జ్, చాలా పెద్దదాన్ని తెలియజేస్తాడు. కురుక్షేత్ర యుద్ధం మహాసంగ్రామమే కదా, పెద్ద విజయాన్నే కృష్ణుడు అందుకున్నాడు కురుక్షేత్ర యుద్ధం ద్వారా. సో ధర్మం కోసం ఆయన పోరాటం చేశాడు. ఇది శని దశలు చూద్దాం. ఇది శని దశలో, కేతుభుక్తిలో, చంద్ర అంతరలో, గురు సూక్ష్మలో జరిగింది అని ఒక ప్రస్తావన అయితే ఉంది. అయితే ఈ సిగ్నిఫికేషన్స్ మనం ఇలా పరిశీలన చేయొచ్చు. నెక్స్ట్ విద్యను చూద్దాం. విద్యకి 4, 9, 11 ఇవి కారకత్వాలు తీసుకుంటాయి. 4 ప్రాథమిక విద్య, 9 ఉన్నత విద్య, 11 ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్. రవి అనే గ్రహము సైన్స్ ని ఇండికేట్ చేస్తుంది. 6వ భావము ప్లస్ శుక్రుడు రసాయన శాస్త్రాన్ని ఇండికేట్ చేస్తారు. 4లో ఉన్నటువంటి రవి చూడండి, 4లో ఉన్నటువంటి రవి గ్రహము శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. అంటే బహుశా ఈయన రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి విభాగంలో ఉండుండొచ్చు విద్యపరంగా. అయితే ఇంకా చెప్పుకోవాలంటే శని, కుజ, బుధ సంబంధం అనేది ఇంజనీరింగ్లో మనం చెప్పుకోవాలంటే శని ఇటుకల్ని తెలియజేస్తాడు, భూమినిను. కుజుడు కట్టడాన్ని తెలియజేస్తాడు, అంటే టెక్నాలజీని తెలియజేస్తాడు. భూతత్వ రాశి దీనికి తోడవ్వాలి. 4వ భావంలో రవి ఉన్నాడు. 5లో ఉన్నటువంటి బుధుడు రవి నక్షత్రంలో ఉన్నాడు. 3లో ఉన్నటువంటి కుజుడు శని నక్షత్రంలో ఉన్నాడు. మళ్ళా శని బుధ నక్షత్రంలో ఉన్నాడు. ఇంజనీరింగ్ చేయడానికి ఒక వ్యక్తి జాతకంలో శని, కుజ, బుధ కాంబినేషన్ ఇంజనీరింగ్ తెలియజేస్తుంది. ఇక్కడ విద్యకి కారకుడై మ్యాథమెటిక్స్ ని సూచించేటువంటి బుధ గ్రహం భూతత్వ రాశిలోనే పడింది. ఎవరి జాతకంలోనైతే బుధుడు భూతత్వ రాశి లేదా అగ్నితత్వ రాశుల్ని ఇండికేట్ చేస్తారో వాళ్ళు గొప్ప క్యాలిక్యులేషన్ ఉన్నటువంటి మనిషి అవుతారు. అది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు,
ఫ్యూచర్ని విజన్ చేయడంలో కావచ్చు, వాళ్ళకంటూ ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది. ఈ కాంబినేషన్ వల్ల శని సంబంధం బుధుడికుంది, అలాగే కుజ సంబంధం శనికుంది. శని కుజ బుధ పరస్పర సంబంధం వల్ల ఈ జాతకుడు మన భాషలో ఈ రోజున చెప్పుకోవాలంటే ఇంజనీరింగ్ వైపుకి నడుస్తారని చెప్పేసి చెప్పచ్చు. సార్ విద్యకి పంచమం అని చెప్పేసి చెప్పారు, మీరు వేదిక పరంగా చెప్పచ్చు, కానీ నక్షత్ర సిస్టంలో విద్యకి 4th and 9th తీసుకుంటాం సార్. 4, 9 విద్యకి తీసుకుంటాం సార్. పంచమం ఆ జాతకుడు చేసేటువంటి ఎంజాయ్మెంట్కిగా తీసుకుంటాం, కానీ నక్షత్రంలో ఎడ్యుకేషన్కి 5 తీసుకోరు సార్. శని సంబంధము, కుజ సంబంధము, బుధ సంబంధం. బుధుడు మ్యాథమెటిషియన్ అని చెప్పుకున్నాం. శని కట్టడాలు, ఇటుకల్ని తెలియజేస్తాడని చెప్పుకున్నాం. కుజుడు భవనాల నిర్మాణాన్ని తెలియజేస్తాడని చెప్పేసి చెప్పుకున్నాం. వెరసి ఈయన ఎడ్యుకేషన్ అంతా కూడా సివిల్ ఇంజనీరింగ్, మన భాషలో చెప్పుకోవాలంటే సివిల్ ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్ట్ వైపుకి, ఆర్కిటెక్చర్ వైపుకి నడిచింది అని భావించవచ్చు. నెక్స్ట్, ప్లూరల్ మ్యారేజెస్, చాలా వివాహాలు. 7వ భావానికి బుధ సంబంధము కలిగినప్పుడు బుధుడు ప్లూరాలిటీని తెలియజేస్తాడు కాబట్టి ఆయన చాలా వివాహాలు చేసుకుంటాడు అని మనం చెప్పచ్చు. అయితే ఈయన చేసుకున్నటువంటి వివాహాల్లో 7లో ఉన్నటువంటి శని బుధ నక్షత్రంలో ఉండి బుధుడు పంచమ భావంలో ఉండడం వల్ల ఈ జాతకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడని అర్థమవుతుంది. ఎందుకంటే 5కి 7 సంబంధం వల్ల ప్రేమ వివాహం ఉంటుంది అని తెలుస్తోంది. అయితే 7కి రాహు సంబంధం కలిగి ఉంటే ఆ జాతకుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు అని కూడా అర్థమవుతుంది. 7కి రాహు సంబంధం ఎలా వచ్చింది అంటే 7వ భావాన్ని ఇండికేట్ చేసేటువంటి గ్రహాలు ఏమున్నాయి? కుజుడున్నాడు, శని ఉన్నాడు, శుక్రుడున్నాడు, రాహు ఉన్నాడు. సో ఈ రాహువు మళ్ళా శని నక్షత్రంలోనే ఉన్నాడు. అంటే రాహు శని కాంబినేషన్ అనేది 7వ భావానికి కలిగింది. కాబట్టి ఈ జాతకుడు కులాంతర వివాహం కూడా చేసుకున్నాడు అని అర్థమవుతుంది. మరో మెసేజ్ ఇచ్చారు, ఏ పాయింట్, గోపికృష్ణ గారు ఏదో మెసేజ్ ఇచ్చారు ఈ పాయింట్ అని. ఓకే, సో 7లో ఉన్నటువంటి శని బుధ నక్షత్రంలో ఉండి బుధుడు ప్లూరాలిటీని తెలియజేస్తాడు కాబట్టి, అందున బుధుడు పంచమంలో ఉన్నాడు కాబట్టి 5కి 7 సంబంధం వల్ల ఇతను ఎక్కువ వివాహాలు చేసుకున్నారు అని చెప్పేసి చెప్పచ్చు. ఈయన భార్యల్ని మనం ఒకసారి గమనిస్తే రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, నెక్స్ట్ మిత్రవింద, నగ్నజతి, భద్ర అండ్ లక్ష్మణ, 8 మంది భార్యలు. ఈ 8 మంది భార్యలకి ఈయన భర్త కావడానికి 7వ భావంలో బుధుడు ఉండడం, సప్తమ భావంలో శని ఉండి ఆయన బుధ నక్షత్రంలో ఉండడం, కులాంతర వివాహం చేసుకోవడానికి 7వ భావానికి రాహు సంబంధం కలగడం కారణం అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకంటే డైవర్స్ ఉన్నాయి. మనకిప్పుడు డైవర్స్ ఉన్నాయి, కానీ పూర్వకాలంలో డైవర్స్ అనేవి లేవు. మరి ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, కొద్దిమంది వ్యక్తులు మొదటి భార్యకి డైవర్స్ ఇవ్వకుండా 2వ వివాహం చేసుకుంటారు. అది ఎలా సాధ్యం అంటే 9వ భావానికి శుక్ర సంబంధము ప్లస్ చంద్ర సంబంధము కనుక కలిగితే ఆ వ్యక్తి
మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం చేసుకుంటాడు. ఇది నక్షత్ర సిద్ధాంతంలో ఉన్నటువంటి మరుగున పడి బయటికి కనిపించినటువంటి రహస్యమైన సూత్రం ఇది. ఇక్కడ 9వ భావాన్ని శుక్రుడు చూస్తున్నాడు, అర్థమైపోతుంది. అయితే ఇక్కడ చూడండి, 9వ భావ నక్షత్రాధిపతి చంద్రుడు అయ్యాడు. అంటే 9వ భావానికి శుక్ర సంబంధము ప్లస్ చంద్ర సంబంధము కలిగాయి. కాబట్టి ఈయన ఏ ఒక్క భార్యని కూడా వదులుకోకుండా 8 మందితోనూ జీవితాన్ని కొనసాగించారు. నెక్స్ట్ 1, 3 భావాలకు అధిపతులు పరస్పరం పరివర్తన చెంది ఉన్నారు. గమనించండి, 3వ భావాధిపతి అట్లాగే లగ్నంలోను, లగ్నాధిపతి 3లోనూ ఉన్నారు. ఇది కూడా శుక్ర చంద్ర సంబంధం కలగడం వల్ల ఈయనకి ఎక్కువ మంది స్త్రీలతోటి పరిచయం ఉంది అని చెప్పచ్చు. అయితే వీటన్నింటి వెనకాల ఉన్నటువంటి సూత్రాన్ని కూడా మళ్ళీ చెప్పుకుందాం. దీన్ని పరిచయం అనగానే మనం చాలా దూరం వెళ్లాల్సిన నీళ్ళు లేదు. ఎవరి జాతకంలోనైతే కేతువు 12 భావాలకి సంబంధాన్ని పొంది ఉంటాడో ఆ జాతకుడు తామరాకు మీద నీటి బొట్టులా బిహేవ్ చేస్తాడని చెప్పేసి చెప్తుంది జ్యోతిష్యం, నక్షత్ర జ్యోతిష్యం ప్రధానంగా. మిగిలిన తెలియదు. కేతువు ఈయన జాతకంలో 12 భావాలకి కనెక్ట్ అయిపోయి ఉంటాడు. ఎలాగూ అంటే లగ్న భావాన్ని ఇండికేట్ చేస్తున్నటువంటి గ్రహాలు అనేవి ఇందాక నేను చెప్పాను. లగ్న భావాధిపతి శుక్రుడు, ఆయన నక్షత్రంలో రవి, లగ్నంలో చంద్రుడు ఉంటే ఈ కేతువు లగ్నానికి ఎలా కనెక్ట్ అయ్యాడు అనేది చూస్తే కేతువు కుజ, గురు, శుక్ర, శని 4 గ్రహాలకి కూడా రిప్రజెంట్ అవుతాడు. కుజుడి చేత చూడబడుతున్నాడు, శుక్రుడి చేత చూడబడుతున్నాడు, గురుడి చేత చూడబడుతున్నాడు, శని చేత చూడబడుతున్నాడు. కాబట్టి శుక్రుడు లగ్నాధిపతి కాబట్టి కేతువు లగ్నానికి కనెక్ట్ అయ్యాడు. వెరసి ఇప్పుడు వీటన్నింటికి 12 భావాలకు కూడా కేతు ఇలాగే కనెక్ట్ అయిపోతాడు. కాబట్టి ఈ జాతకంలో ఎక్కడా కూడా దేన్ని అంటిపెట్టుకునడం అనేది ఉండదు. అన్ని విషయాలను కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా వెళ్ళిపోతాడు. అన్నిటికంటే ఈయన జాతకంలో ఉన్నటువంటి పెద్ద విషయం ఏంటంటే కేతువు వల్ల వైరాగ్య స్థితి. ఏం చేస్తున్నా సరే ఆ పని వరకు చేయడం, ఆ పని అయిపోగానే దాన్ని మర్చిపోవడం. శత్రుత్వం పట్ల కోరికుండదు, మిత్రత్వం పట్ల కోరికుండదు. కారణం ఏంటంటే శని అన్ని భావాలకి కారకుడయ్యాడు, కేతువు అన్ని భావాలకి కారకుడయ్యాడు కాబట్టి. నెక్స్ట్ రాజకీయ చతురత. ఇందాక చెప్పుకున్నాం 5వ భావానికి రవి సంబంధం కలిగితే రాజకీయం ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పాం. 5వ భావంలో గురు బుధులు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా రవి నక్షత్రంలో ఉన్నారు. సో ఈయనకి రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది అని అర్థమవుతుంది. గురుడు అపారమైన మేధస్సుని తెలియచేస్తాడు. బుధుడు వచ్చేసరికి మాటల్ని తెలియచేస్తాడు. నేచురల్ జోడియాక్లో 3వ భావం బుధుడే కాబట్టి ఆ బుధుడు మాట్లాడే విధానాన్ని తెలియచేస్తాడు. 2 నోటి నుంచి వచ్చే మాట, 3 మాట్లాడే విధానం. ఈ బుధుడు 5వ భావంలో స్థితి పొందున్నాడు. గమనిస్తే 5 ఇష్టం, 7 అవతల మనిషి. శని 7వ భావంలో ఉంటే ఆయన నక్షత్రానికి అధిపతి అయినటువంటి 2, 5 భావాలకి బుధుడు 5లో ఉన్నాడు. అంటే ఎదుటి మనిషికి ఇష్టపడేలాగా మాట్లాడటం ఈయనకున్నటువంటి నైజం. ఎదుటి వాళ్ళని మెస్మరైజ్ చేస్తూ మాట్లాడగలగడం ఈయనకున్నటువంటి విశేషం. నెక్స్ట్ 2వ భావానికి శుక్ర సంబంధము, గురు సంబంధము గనక కలిగితే జాతకుడు లేదా జాతకురాలు అందంగా ఉంటారు అని చెప్పచ్చు. ఇక్కడ 2వ భావానికి శుక్ర సంబంధం ఎలా కలిగింది అంటే ఇందాక చెప్పాను, 12 భావాలకి కూడా కేతువు కనెక్ట్ అయ్యాడని చెప్పాం.
కేతువును శుక్రుడు చూస్తున్నాడు కాబట్టి కేతువు 2వ భావానికి కూడా కనెక్ట్ అయ్యాడు కాబట్టి శుక్రుడు 2వ భావానికి కనెక్ట్ అయ్యాడు. గురుడు కేతువును చూస్తున్నాడు, కేతువు 2వ భావానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి గురుడు కూడా కనెక్ట్ అయ్యాడు. కాబట్టి జాతకుడికి పెద్ద పెద్ద కళ్ళు, జాతకుడికి చాలా పెద్ద కళ్ళు ఉంటాయి. శుక్ర సంబంధం 2కి కలిగినప్పుడు జాతకుడి కళ్ళు పెద్దవి ఉంటాయి. గురు సంబంధం 2వ భావానికి కలిగినప్పుడు ఆ జాతకుడి ముఖం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక లగ్న భావానికి గురు సంబంధము, అట్లాగే చంద్రుడి మీద గురు దృష్టి ఉన్నాయి చూడండి. ఎప్పుడైతే లగ్నానికి గురు సంబంధం కలుగుతుందో ఆ మనిషి ముఖము గుండ్రంగా ఉంటుందట. ఓకే, ఈ చంద్రుడి మీద గురు దృష్టి, 2వ భావానికి నక్షత్రాధిపతి అయిన గురుడు చూడండి, ఇక్కడ 2వ భావానికి గురుడు నక్షత్రాధిపతి అయ్యాడు. ఈయన కూడా 2 మాట కదా మాట్లాడటం. వీటన్నింటికి గురు సంబంధం రావడం వల్ల ఇతని మాటలు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పచ్చు. నెక్స్ట్, గురుడు భవిష్యత్తుని ఊహించగలగడాన్ని తెలియచేస్తాడు. భవిష్యత్తు ముందు చూపు అనేది 9వ భావం తెలియజేస్తుంది. ఈ 9వ భావానికి గురు సంబంధం ఉండడం వల్ల ఈ జాతకుడు ముందు ఆలోచన చేస్తాడు. తర్వాత రాబోయే తరాల వాళ్ళకి ఏమి ఇవ్వాలి, నెక్స్ట్ రేపేం చెయ్యాలి అనేది ఈ జాతకుడు ఆలోచిస్తాడు. ఇతనికి భవిష్యత్తు దృష్టి ఉంది అంటే ముందు చూపు ఉండొచ్చు, లేదా అంతకు మించి భవిష్యత్తును తెలుసుకోగలిగినటువంటి అపారమైన జ్ఞాన దృష్టి ఉండొచ్చు. ఇతనికి దూరదృష్టి, దూరాలోచన ఉన్నాయని అర్థమవుతుంది. కులాంతర వివాహం సూత్రం చెప్తారా అంటే, సార్ 7వ భావానికి శని సంబంధం కలిగినప్పుడు శని అనేది బేసికల్గా తక్కువ అనే దాన్ని తెలియజేస్తాడు సార్. రాహు సంబంధం కూడా కలిగితే కులాంతర వివాహం అవుతుందట. ఆయన చేసుకున్నటువంటి 8 మందిలో ఎవరో ఒకరు ఆయన కులానికి సంబంధం లేని వాళ్ళై ఉంటారు అనేది నా అభిప్రాయం. అదేవిధంగా 7వ భావానికి బుధుడు నక్షత్రాధిపతిగా కూడా ఉన్నాడు. ఇక్కడ చూడండి, 7వ భావ నక్షత్రాధిపతి బుధుడుగా కూడా ఉన్నాడు. కాబట్టి శని సంబంధము రాహు సంబంధము 7వ భావానికి కనుక కలిగితే జాతకుడు కులాంతర వివాహం చేసుకుంటాడని చెప్పి చెప్పచ్చు. నెక్స్ట్, భగవద్గీత బోధన. 3 బోధించడం, మాట్లాడడం 2, ఎక్స్ప్రెస్ చేయడం 3. 3వ భావంలో బోధన అనే పాయింట్ ఉంటుంది. ఇక్కడ మనం బాగా గమనిస్తే 3 బోధ, 5 అపారమైనటువంటి మేధస్సు, 9 ఆధ్యాత్మికత తెలియజేస్తాయి. 3వ భావంలో ఉన్నటువంటి గ్రహాలు చూడండి, 9వ భావంలో ఉన్న కేతువును చూస్తున్నాయి. శ్రీకృష్ణుడు చెప్పినటువంటి గీత, భగవద్గీత గురుదృష్టి 9వ భావానికి సోకటం వల్ల అది ఆధ్యాత్మికతని తెలియజేస్తోంది. కుజుడు శుక్రుడు కూడా 9వ భావానికి కనెక్ట్ కావడం వల్ల ఆ భగవద్గీత రాజనీతిని తెలియజేస్తోంది. అలాగే న్యాచురల్ జోడియాక్లో శుక్రుడు 2వ భావాన్ని తెలియజేస్తాడు కాబట్టి భగవద్గీతలో ఆర్థికపరమైనటువంటి విషయాల ప్రస్తావన కూడా ఉంటుంది. శని సంబంధం సోకటం వల్ల భగవద్గీతలో సేవకుల చేత, పనివాళ్ల చేత పని ఎలా చేయించుకోవాలి అనే బిజినెస్ మేనేజ్మెంట్ కూడా భగవద్గీతలో ఉంటుంది. భగవద్గీత అంటే మన దృష్టిలో కేవలంగా ఒక పుస్తకం, కానీ
ప్రపంచ దేశాలలో భగవద్గీత అనేది చాలా యూనివర్సిటీల్లో సిలబస్గా పెట్టుకున్నారు. బిజినెస్ మేనేజ్మెంట్ లా కోర్సు కింద భగవద్గీతని ప్రవచనం చేస్తున్నారు, పాఠంగా చెప్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే లార్డ్ శ్రీకృష్ణ ఈ బికేమ్ ద విశ్వగురు. ఎందుకని అంటే భగవద్గీతను ఆయన అందించారు కాబట్టి. ఆ భగవద్గీత అందించడానికి తగ్గ కారణాలు, దాంట్లో ఉన్నటువంటి విషయాలు కూడా మనకి కొండలు చెప్తుంది. కుజుడు రాజనీతిని తెలియజేస్తాడు కాబట్టి ఇక్కడ భగవద్గీతలో రాజనీతి ఉంది. శని దృష్టి 9కి సోకింది. 9 సోకటం వల్ల సేవకుల చేత సర్వీస్ ఎలా చేయించుకోవాలో చెబుతుంది. రెండోది ఆరోభావం కూడా సేవకులను తెలియజేస్తుంది. ఆరోభావానికి కారకుడిన శుక్రుడు కూడా కేతువు మీద దృష్టి పెట్టాడు. గురుడు ఆధ్యాత్మికతను తెలియజేస్తాడు. ఆ గురుడు 9వ భావం మీద దృష్టి చూపించాడు. ఇన్నింటి విషయాల వల్ల భగవద్గీత విశ్వగురు అయింది. ఇది భగవద్గీతలో ఉన్నటువంటి విశేషం. నెక్స్ట్, ఈయన జీవితంలో చివరి అంకం అసహజమైనటువంటి మరణం. 1, 6, 8 భావాల సంబంధం ఉంది. కుజ మారక లేదా బాధక, మారక అండ్ బాధక సంబంధం కాని ఏర్పడితే జాతకుడికి అసహజ మరణం ఏర్పడుతుంది. అసహజ మరణము అంటే ప్రమాదం వల్ల మరణం ఏర్పడడం. ఇక్కడ చూద్దాం. 6వ భావాన్ని శుక్రుడు తెలియజేస్తాడు. ఇతని 1, 6, 2 భావాలకి ఆయనే కారకుడు. ఎవరి జాతకంలో అయినా సరే ప్రమాదవశాత్తు మరణించినటువంటి వాళ్ళు, యాక్సిడెంట్స్లో మరణించినటువంటి వాళ్ళు, వీళ్ళ జాతకాలను చూస్తే 1, 6, 8 కుజ మారక బాధక సంబంధం ఉంటుంది. అది యాక్సిడెంట్ అయితే శని రాహు సంబంధం కూడా ఏర్పడవచ్చు. శని తప్పిదాన్ని తెలియచేస్తాడు. ఇక్కడ 1, 6, 8 8వ భావానికి అధిపతి ఎవరయ్యారు? గురుడయ్యాడు. ఈ గురుడు పంచమ భావంలో ఉండి బాధక స్థానం పైన దృష్టి సారించాడు. అలాగే 6వ భావానికి అధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయంలో ఉండి బాధక స్థానం పైన దృష్టి సారించాడు. ఈ శుక్రుడు 1, 6 కారకుడయ్యాడు. వెరసి ఈ కుజ శుక్రులు ఇద్దరికీ కనెక్ట్ అయినటువంటి గ్రహం కేతువే. మళ్ళీ ఈయన జాతకంలో కేతువు చాలా మెయిన్ రోల్ తీసుకుంది. ఇక్కడ 1, 6, 8 మారక గ్రహం. మారక గ్రహం అంటే 2, 7. 7 శని. ఈ శని మళ్ళా కేతు మీద దృష్టి సారించాడు. బేసికల్లీ ఈ లగ్నానికి ఇది స్థిర లగ్నం కాబట్టి బాధకాష్టమాలు అన్నప్పుడు శని గురు రావాలి. శనికి గురుతో సంబంధం ఏమీ ఏర్పడలేదు నేరుగా. అయితే శనికి కేతువుతోనూ గురుడికి కేతువుతోనూ సంబంధం ఏర్పడింది. ఇందాక చెప్పుకున్నాం కదా, కేతువు 12 భావాలకి కనెక్ట్ అయ్యాడు. కాబట్టే ఈయన మారకము ప్లస్ బాధకము ప్లస్ లాంగివిటీ అన్నీ కలిసి వచ్చేసాయి. కాబట్టి ఈయన 100 years దాటేసి లైఫ్ చూశారు. 1 వచ్చింది, 6 వచ్చింది, 8 వచ్చింది, మారక అండ్ బాధక కూడా ఈయన జాతకంలో వచ్చాయి. కాబట్టి ఇతని జాతకంలో మెయిన్ రోల్ తీసుకుంది ఏమిటి అంటే కుజుడు తీసుకుంటున్నాడు మరణంలో. ఎందుకనంటే కుజుడు మారకాధిపతి. కుజుడు బాణాన్ని తెలియజేస్తాడు. ఏదైనా సరే ఒక ఇంజెక్షన్, ఒక సిరంజి ఉంటే సిరంజికి పెట్టే నీడిల్ సూది ఉంటుంది, అది పొడవుగా గుచ్చుకునేలాగా ఉంటుంది. దాన్ని కుజుడు తెలియజేస్తాడు. గుచ్చుకునేలాగా ఉన్నటువంటి ఏదైనా సరే కుజుడు తెలియజేస్తాడు. అట్లాగే ఏదైనా సరే బల్యం గుచ్చుకుంటుంది, సూది గుణపం గుచ్చుకుంటాయి. ఈ గుణపానికి కారకుడు శని కేతు ఇద్దరు. అది శని ఇనుమును తెలియజేస్తాడు, అది గుచ్చుకుంటుంది కాబట్టి కుజుడు తెలియజేస్తాడు. ఇట్లా ఇవన్నీ కూడా సిగ్నిఫికేషన్స్ ఆయన మారకాన్ని మనకి తెలియజేస్తున్నాయి. వెరసి శ్రీకృష్ణుడి జాతకంలో మనం చెప్పుకుంటాం అనుకున్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఈరోజు నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. మీరు
ఎవరైనా ఏదైనా అడిగితే మైక్ మ్యూట్ తీసేసి అడగచ్చు. రామాంజిరెడ్డి గారు అడగండి సార్, అయితే మెసేజ్ ఇవ్వండి, నో ప్రాబ్లం. టైమ్ ఈజ్ గెట్టింగ్ 1 అవర్. ఓకే, రికార్డింగ్ నేను ఆపుతున్నానండి.